హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువులతోటి మన పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి, మన పాదాలను అందంగా ఎలా ఉంచుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. బకెట్లో హాట్ వాటర్ తీసుకోవాలి. మనకి ఎంతైతే వేడి సరిపోతుంది అనుకుంటామో అంత హాట్ వాటర్ తీసుకోవాలి. అందులో హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అక్కడ యాడ్ చేసుకోవాలి. దాన్ని అందులో వేసేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఇంట్లో ఏ షాంపూ అయితే ఉంటుందో, పర్టికులర్గా ఈ షాంపూ అని ఏం లేదు, మన ఇంట్లో ఏ షాంపూ అయితే ఉంటుందో ఆ షాంపూని యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా, మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. వేసుకొని ఆ మూడింటిని మిక్స్ చేసుకోవాలండి. అలా అక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంచాలండి. అప్పుడు ఏమవుతుందంటే, మన డ్రైగా ఉన్న స్కిన్ మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట వాటర్లో నానడం వల్ల. అక్కడ ఉన్న లెమన్ తీసుకొని లెమన్తో మన స్కిన్ మీద రఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే పాదాలపై ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది. లెమన్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మన పాదాలపై ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తాయి, క్లీన్ చేస్తాయి, నీట్గా చేస్తాయండి. మళ్ళీ అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ కానీ అట్లా వాటర్లో డిప్ చేసుకోవాలి. 4-in-1 బ్రష్ తీసుకొని మనం అలా రఫ్ చేసుకుంటాలి. చూడండి, అక్కడ మనకి ఉన్న డ్రై స్కిన్ మొత్తం వచ్చేస్తుందండి. పెడిక్యూర్ స్టోన్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేయాలండి. ఏమవుతుందంటే, అప్పుడు మనకి వాటర్లో పెట్టాం కదా, స్కిన్ మొత్తం నానిపోయి మెత్తగా వచ్చేస్తుంది అనమాట. మనం క్లీన్ చేసుకున్నప్పుడు అక్కడున్న డ్రై స్కిన్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి, అక్కడ చూపిస్తున్నాను కదా, ప్యూమిక్ స్టోన్తో మాత్రం యూజ్ చేయాలండి. బాగా రఫ్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్న స్కిన్ అంతా సాఫ్ట్గా అయిపోతుంది. మనం మన పాదాలని టవల్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అక్కడ ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో షుగర్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ యాడ్ చేయాలండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, కాఫీ పౌడర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి అలోవెరా జెల్ అండి. చూడండి, అక్కడ చూపిస్తున్నాను కదా అలోవెరా జెల్. మన ఇంట్లో ఉంటుంది కదా అలోవెరా జెల్, అలోవెరా జెల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలండి. మనది స్క్రబ్బింగ్ లాగా అవుతుందన్నమాట. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. తయారు చేసుకున్న స్క్రబ్ని అలా పాదాలకి అప్లై చేసుకోవాలి. పాదాలకి ఫుల్గా అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. పాదం అంతా స్మూత్గా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, అక్కడ చూపిస్తున్న విధంగా అలా మసాజ్ చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత అది ఫుల్ డ్రై అయిపోయిన వాటర్లో డిప్ చేయాలండి. మళ్ళీ వాటర్లో తీసేసుకొని మనం ఫుల్గా దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను క్రీమ్ అప్లై చేస్తున్నానండి. అదేంటంటే హనీ విత్ మిల్క్. ఆ క్రీమ్ అప్లై చేస్తున్నాను. అదేంటంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని, ఇంకా ఎంతైతే ట్యాన్ ఉంటుందో ఆ ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. అది నేను మసాజ్ చేస్తాను చూడండి. అది అప్లై చేసి మసాజ్ చేస్తుంటే అది మన స్కిన్కి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మసాజ్ చేయాలి. నీట్గా మసాజ్ చేసి మన దగ్గర ఉన్న బ్రష్, ఏ బ్రష్ అయినా పర్లేదండి, మనం బ్రష్ చేసే బ్రష్ అయినా పర్లేదు, 4-in-1 బ్రష్ అయినా పర్లేదండి. ఆ బ్రష్తో మనం నీట్గా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే, అక్కడ ఉన్న ఫోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయి అక్కడ ఉన్న డస్ట్ అంతా మొత్తం రిమూవ్ అయిపోతుంది. మనకేంటంటే
దగ్గర ఎక్కువ డస్ట్ ఉంటుందనమాట. నెయిల్స్ చుట్టూ ఎక్కువ డస్ట్ ఫామ్ అవుతుంది. సో, మనం అక్కడ బ్రష్‌తో గనుక క్లీన్ చేసామంటే అక్కడున్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. బ్రష్ అంటే మన ఇంట్లో ఏ బ్రష్ అయినా మనం టూత్ బ్రష్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి. ఈ బ్రష్ అనే యూజ్ చేయక్కర్లేదు పర్టిక్యులర్‌గా. టూత్ బ్రష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, క్లీన్ చేసేసుకున్నాను వాటర్ తోటి. చూడండి పాదాలు చేంజ్ వచ్చాయి కదా! చాలా వరకు కలర్ చేంజ్ వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.